రేపు కార్తీక శుక్రవారం మరియు కార్తీక పౌర్ణమి. శుక్రవారం పౌర్ణమి తిథి రావటం చాలా విశేషం. అందులోనూ ఇది కార్తీక మాసం. కార్తీక పౌర్ణమి శివుడికి ప్రీతికరమైన రోజు. శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. లక్ష్మీదేవిని పౌర్ణమి తిథి రోజు పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి. అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు శివుడిని, ఆ తర్వాత లక్ష్మీదేవిని పూజిస్తే ఇక మీకు దేనికి లోటు ఉండదు. తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. అయితే ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన కార్తీక పౌర్ణమి రోజు ఈ తప్పులను పొరపాటున కూడా చేయకండి. అందులోనూ ఈసారి కార్తీక పౌర్ణమి శుక్రవారం వచ్చింది. శుక్రవారము పౌర్ణమి తిథి రావటం వల్ల ఆ రోజుకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. మామూలుగానే శుక్రవారాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజు ఎంతో పవిత్రంగా భావిస్తాము. అయితే ఈసారి శుక్రవారం పౌర్ణమి రోజు వచ్చింది. సనాతన ధర్మం ప్రకారం రేపు శుక్రవారం పౌర్ణమి తిథి నాడు ఆడవారు కొన్ని పనులను అస్సలు చేయనేకూడదు. ఈ పనులను చేయటం వల్ల ఇంటిలో ఉన్న లక్ష్మి వెళ్ళిపోయి జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీరు, మీ కుటుంబం అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. మరి ఈ శుక్రవారం పౌర్ణమి తిథి కలిసి వచ్చిన ఈ పర్వదినాన ఆడవారు పొరపాటున ఈ తప్పులు చేస్తే అష్ట కష్టాలు అనుభవిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు. అది ముఖ్యంగా ఈరోజు ఆడవారు ఈ 5 తప్పులు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారని, 7 జన్మల వరకు దరిద్రాన్ని అనుభవిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి శుక్రవారం పౌర్ణమి తిథి రోజు ఏ తప్పులు చేయకూడదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, శుక్రవారము మరియు పౌర్ణమి తిథులలో చాలామంది లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. అయితే రేపు ఈ 2 కలిసి వచ్చిన పర్వదినం. ఈ పర్వదినాన్ని లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు ఏ పూజలు చేసినా ఆ తల్లి అనుగ్రహం మీకు కలుగుతుంది. రేపు శుక్రవారంతో కూడిన పౌర్ణమి రోజు కొన్ని నియమాలను పాటించటం వల్ల మీ కుటుంబం ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది. మరి రేపు లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి, ఆవిడ ఆగ్రహానికి గురి అవ్వకుండా ఉండడానికి ఏ పనులను చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా శుక్రవారం లేదా పౌర్ణమి తిథులలో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాం కదా. అయితే చాలామంది చేసే తప్పు ఏమిటంటే శుక్రవారాలు మరియు పౌర్ణమి తిథులలో లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ, ఫోటోను కానీ దేవుని మందిరంలో నుంచి బయటకు తీయకూడదు. స్థాన మార్పు చేయనేకూడదు. రేపు ఆడవారు లక్ష్మీదేవిని పూజించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా లక్ష్మీదేవి పటాన్ని కానీ, విగ్రహాన్ని కానీ కదిలించకండి. మీరు ఈ పొరపాటు చేస్తే మీకు ఆర్థిక సమస్యలు తప్పవు. అందులోనూ రేపు శుక్రవారము పౌర్ణమి తిథి ఎంతో విశేషమైన రోజు, లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కూడా. ఈ రోజున లక్ష్మీదేవి స్థాన మార్పు చేయటం వల్ల మీకు కష్టాలు వస్తాయి. అలాగే రేపు ఆడవారు పూజా మందిరంలోని ఏ వస్తువులను బయటకు తీయనేకూడదు. మరి ముఖ్యంగా దేవుని పటాలు, విరిగిన లేదా పగిలిన పటాలు, విగ్రహాలు వేటిని మార్చవద్దు. లేదా మీరు కొత్త విగ్రహం ఏదైనా కొనుక్కోవాలి, లేదా కొత్త విగ్రహాన్ని ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే రేపు ఆడవారు తులసి కోటకు పూజ చేస్తారు. అయితే సాయంత్రం తులసి కోటకు పూజ చేసేవారు తులసి కోటకు నీళ్లను సమర్పించకూడదు. తులసి చెట్టును తాకకూడదు. రేపు సాయంత్రం 6 గంటల లోపే తులసి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. అయితే రేపు సాయంత్రం 6 దాటిన తర్వాత తులసి కోటకు దీపం అస్సలు పెట్టకండి, తాకకండి, కోరి ఇబ్బందులను తెచ్చుకోకండి. అలాగే రేపు సాయంత్రం 6 గంటల లోపే ఆడవారు వారి పనులను ముగించేసుకోవాలి. రేపు సాయంత్రం అనే కాదు, ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల లోపే ఆడవారు వారి పనులను ముగించేసుకోవాలి. ఇంటిని శుభ్రపరచుకోవాలి, వంటగదిని, పొయ్యిని శుభ్రం చేసుకోవాలి. పెళ్ళైన స్త్రీలు రేపు అనగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకే పూజ ముగించేసుకోవాలి. ఏ స్త్రీ అయితే రేపు చేతి నిండా గాజులను ధరించి తల నిండా పువ్వులను పెట్టుకొని ముత్తైదువులాగా తయారై ఉంటుందో వారిని లక్ష్మీదేవి కరుణించి వారికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అలాగే రేపు శుక్రవారం ఆడవాళ్ళు ఇంటిలో జుట్టును విరబూసుకొని అస్సలు ఉండకండి. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఆడవారు జుట్టును ఎప్పుడూ ముడివేసి ఉంచుకోవాలి.
తలలో ఒక పువ్వునైనా సరే ధరించాలి. రేపు ఆడవారు తలలో గనుక తెల్ల పువ్వును ధరిస్తే వారు సుమంగలిగా జీవిస్తారు. రేపు సాయంత్రం కల్లా ఆడవారు ఇంటిని శుభ్రపరిచి తమను తాము ముత్తైదువుగా అలంకరించుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఆడవారు రేపు బూజు అస్సలు దులపనే కూడదు. ఇంటిలో వారు ఎవ్వరూ కూడా బూజు దులపటము, జుట్టు కత్తిరించుకోవటం, గోళ్ళు కత్తిరించుకోవటం చేస్తే మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. రేపు మాసిన బట్టలను, చిరిగిన బట్టలను, చిట్లిన గాజులను అస్సలు ధరించనే కూడదు. ఆడవారు రేపు మరీ ముఖ్యంగా చేయకూడని పనులలో ఒకటి చేతికి గాజులను మార్చటం. రేపు ఎట్టి పరిస్థితుల్లో చేతికి ఉన్న గాజులను మార్చకండి. చేతి నిండా గాజులను ధరించవచ్చు కానీ గాజులను మార్చకూడదు. చేతి నిండా గాజులను ధరించవచ్చు కానీ గాజులను మార్చేటప్పుడు చేతికి కనీసం ఒక్క పాత గాజును ఉంచి అయినా సరే కొత్త గాజులను ధరించాలి. చేతికి ఉన్న అన్ని గాజులను రేపు శుక్రవారం పౌర్ణమి రోజున తీస్తే మీ భర్త ప్రాణాలకు ప్రమాదం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేపు చేతి గాజులను తీయకండి. పాత గాజులను అలాగే ఉంచి కొత్త గాజులను చేతికి ధరించండి. రేపు సాయంత్రం ఇంటిలో దీపం వెలిగించి కొంతసేపు తలుపులను తెరిచి ఉంచండి. ఇంటి ప్రధాన ద్వారం తెరిచే ఉండాలి. సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి భూమి మీద సంచారం చేస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి రేపు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారాన్ని తెరిచి ఉంచి లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగు పెట్టేలా చూసుకోండి. రేపు శుక్రవారం పౌర్ణమి తిథి రోజు ఆడవారు ఇతరులకు డబ్బులను ఇవ్వనే కూడదు. ఇంట్లో నుంచి డబ్బు బయటకు వెళ్తే ఆ డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుంది. అలాగే లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. బంగారం వంటి వస్తువులను తాకట్టు కూడా పెట్టనే కూడదు. రేపు బంగారం కానీ ఏదైనా ఇంటి వస్తువులను కానీ తాకట్టు పెడితే అవి తిరిగి రావు. ముఖ్యంగా రేపు ఆడవాళ్ళు ఎవరిపై కోపాన్ని ప్రదర్శించనే కూడదు. అలాగే ఆడవారిని కూడా ఎవ్వరూ బాధించకూడదు. ఆడవారు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఆడవారు ఆడవారిని బాధించనే కూడదు. పొరపాటున కూడా ఇతరులను అవమానించకూడదు. రేపు ఆడవారు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే తప్పకుండా రేపు ఆడవారు ఉపవాసం చేయాలి. అలాగే రేపు ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో కుంకుమను, పసుపును చెయ్యి జారనివ్వకూడదు, ఇతరులకు ఇవ్వకూడదు. వీటి పట్ల చాలా శ్రద్ధ వహించాలి. అలాగే పాలను పొంగించకూడదు. పాలు, పెరుగు విషయంలో చాలా శ్రద్ధగా ఉండాలి. ఇతరులకు కూడా పాలు, పెరుగును ఈరోజు ఇవ్వకండి. అలాగే రేపు ఆడవాళ్ళు తలకు స్నానం చేయకూడదు. తలకు స్నానం చేసిన షాంపూ కానీ కుంకుడికాయ కానీ పెట్టకూడదు. తలకు స్నానం చేసేవారు ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది. లేకపోతే మీ సంపద అనేది మొత్తం హరించుకుపోతుంది. ఆడవారు ఈ జాగ్రత్తలను పాటిస్తూ ఈ విధి విధానాలను కూడా పాటిస్తూ ఉన్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట సిరుల వర్షం కురుస్తుంది. మరి రేపు శుక్రవారం పౌర్ణమి తిథి రోజు ఆడవారు ఏ నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి వాళ్ళను కరుణిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. రేపు ఆడవారు తప్పనిసరిగా ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రపరిచి స్నానం చేసి గుమ్మాలకు పసుపు, కుంకుమలు రాసి పూలతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవిని పూజించాలి. తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి. అలాగే రేపు సాయంత్రం అంటే శుక్రవారము పౌర్ణమి రోజు సాయంత్రం చంద్రుడికి పాలను సమర్పించాలి. పాలతో ఏదో ఒక నైవేద్యం చేసి లక్ష్మీదేవికి కూడా సమర్పించాలి. ఇలా చేస్తే కష్టాలు తొలగిపోయి అంతా మంచే జరుగుతుంది. రేపు ఆడవారు చేసే పూజల వల్ల మీకు, మీ కుటుంబానికి కష్టాలనేవి దరిచేరవు. లక్ష్మీదేవి కటాక్షం మీపై, మీ కుటుంబంపై ఎప్పుడూ ఉంటాయి. రేపు ఉదయం కానీ సాయంత్రం కానీ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకోవాలి. అమ్మవారిని పూజించాలి. రేపు ఆడవారు మధ్యాహ్నం వేళల్లో నిద్రించకూడదు. ఇంటిలో మాంసాహారం వండనే కూడదు. ఈ జాగ్రత్తలను పాటిస్తూ రేపు ఆడవారు లక్ష్మీదేవిని పూజించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి. మరి తెలుసుకున్నారు కదా, రేపు శుక్రవారం పౌర్ణమి రోజు ఆడవారు ఏ పనులను చేయకూడదో, అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి రేపు ఏ విధి విధానాలను పాటించాలో కూడా చెప్పుకోవటం జరిగింది. మరి రేపు అందరూ కూడా ఆడవారు ఈ తప్పులను చేయకుండా జాగ్రత్తలు తీసుకొని కుటుంబంతో కలిసి లక్ష్మీదేవిని ఆరాధించి సుఖ భోగాలను అనుభవించండి. పౌర్ణమి ప్రతి నెలా వస్తుంది, కానీ కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పున్నమికి ఉండదు. ఖగోళపరంగా చూస్తే ఏడాది మొత్తం మీద జాబిలి ఆ రోజు ఉన్నంత ప్రకాశంగా మరే రోజు ఉండదు.
అంతలా వెలిగిపోయే వెన్నెలకే కన్ను కుట్టేలా గుడి ప్రాంగణాలు, జలాశయాలు కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటాయి ఆ రోజు. అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరిహారం చేయాలి. ముఖ్యంగా మగ సంతానం ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ పిల్లలకు రాజయోగం పడుతుంది, వారి భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీ కొడుకులకు ఎటువంటి అపమృత్యువులు, అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మీ కొడుకులు చిన్నపిల్లలైతే వారికి చక్కటి ఆరోగ్యం కలిగి చదువుల్లో ముందుంటారు. లేదా మీ కొడుకులు ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ ఉద్యోగంలో పై స్థాయికి వెళ్తారు. వ్యాపారం చేస్తూ ఉంటే ఆ వ్యాపారంలో బాగా వృద్ధిలోనికి వస్తారు. లేదా మీ కొడుకులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటే మంచి ఉద్యోగం వస్తుంది. అంతేకాదు, కొడుకులు ఉన్న తల్లులు ఈ పరిహారం చేస్తే ఆ కొడుకులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. మీ కొడుకులపై ఎవరి చెడు కళ్ళు, చెడు దృష్టి పడకుండా ఉంటాయి. ఎలాంటి దుష్ట శక్తులు మీ కొడుకులను ఏమీ చేయలేవని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి కార్తీక పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కొడుకు పుట్టినప్పటి నుంచి ఆ కొడుకు మంచి మార్గంలో నడవాలని, ఎవరి చెడు కళ్ళు ఆ కొడుకు మీద పడకుండా బాగా వృద్ధిలోనికి రావాలని, ఆ కొడుకుకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో కార్తీక పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు చిన్న పరిహారం చేస్తే రాజయోగం పడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం చేయాలి అంటే, కార్తీక పౌర్ణమి రోజు కొడుకు ఉన్న తల్లి సాయంత్రం పూట తులసి కోట దగ్గర చక్కగా ముగ్గు వేసి తులసి దగ్గర 9 ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. లేదా 365 ఒత్తులు వెలిగించాలనుకునేవారు ఆ ఒత్తులను ఇక్కడ వెలిగించుకోవచ్చు. ఇలా ఏదో ఒక విధంగా దీపం వెలిగించండి. ఆ తర్వాత తులసి కోట ముందు ఒక తమలపాకును పెట్టండి. ఆ తమలపాకులో రాగి నాణాన్ని పెట్టండి. రాగి నాణం లేకపోతే ఒక రూపాయి బిళ్ళను పెట్టండి. ఆ కాయిన్కు గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టండి. తరువాత ఆ నాణాన్ని చంద్రుడు స్వరూపంగా భావించి అక్షింతలను ఆ నాణం మీద వేస్తూ ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. అలా చదివిన తర్వాత ఆ నాణానికి హారతి ఇచ్చి కొద్దిగా చలివిడి అరటిపండు ముక్కలు నైవేద్యంగా పెట్టండి. కొడుకులు ఉన్న తల్లులు కార్తీక పౌర్ణమి రోజు సాయంకాలం ఈ విధంగా చేసి చివర్లో నైవేద్యాన్ని మీ కొడుకుల చేత తినిపించండి. కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే మీ పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారు, మంచి మార్గంలో ఎదుగుతారు. ఈ పరిహారం చేసిన తర్వాత రాగి నాణాన్ని లేదా రూపాయి బిళ్ళను తీసి ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి బీరువాలో పెట్టండి. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే నాణ్యంతో ఈ పరిహారం చేసుకోవచ్చు. అలాగే కొడుకులు ఉన్న తల్లులు ఈరోజు మీరు గుడికి వెళ్ళినప్పుడు మీ కొడుకులను కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళండి గుడికి. కాసేపు మీ కొడుకులతో గుడిలో సమయాన్ని గడపండి. ఇలా గుడికి తీసుకువెళ్తే చాలు, మీ కొడుకులపై ఉండే చెడంతా కూడా పోతుంది. అలాగే ఈరోజు మీ కొడుకుల చేతుల మీదుగా ఎవరైనా సరే పేదవారికి బియ్యం కానీ, కొంత ధనం కానీ, లేదా ఒక పూటకు సరిపడే భోజనం కానీ దానం చేయించండి. లేదా అన్నదానం చేసినా పర్వాలేదు. ఇలా ఈరోజు మీ కొడుకుల చేతుల మీదుగా ఏదో ఒక దానం చేయిస్తే వారికి జీవితంలో తిరగనేదే ఉండదు. కనుక కొడుకులు ఉన్నవారు, కొడుకులు ఉన్న తల్లులు తప్పక ఈ పరిహారాలు చేయండి.